ఉన్నాయి నాకేమైంది అని అనుకునే లోపు ఏదో ఒక ఆపతొస్తుంటుంది. టైం బాగలేదు, ఎట్లో ఒక అట్లా నెట్టుకొని రావాలి అని తిప్పల పడుతుంటే దెబ్బ మీద దెబ్బ పడుతుంటుంది. జిందగీ అంటేనే గంత, ఎప్పుడు ఎసొంటి మలుపు తిరుగుతుందో ఎవ్వలకు తెలియదు. ఇగో గీ అన్న పరిస్థితే చూడరాదుర్రి ఎట్లయిందో. కాలం కలిసి రాకపోతే తాడే పామై గరుతుందా అంటుంటారు. ఇక గీ అన్నను కూనం పట్టినరా, అరే ఎన్నో చూసినట్టే కొడుతుంది కదా అనుకుంటారా. ఓ మస్తు సినిమాలల్లో మనల్ని నవ్విచ్చిండు. వెంకీ, దుబాయ్ సీన్ అసోంటి సినిమాలల్లో హీరో రవితేజ పక్క పోంటే దోస్తు లెక్క చేసిండు. ఇప్పుడు ఆదికొచ్చింటది చాలా మందికి. అన్న పేరు రామచంద్ర. ఒకప్పుడు సినిమాలలో హీరోలకు దోస్తు లెక్క యాక్టింగ్ చేసి కామెడీతోని అందరినీ నవ్విచ్చిండు. ఇక అంత మంచిగా ఉన్నది అనుకొని అట్లట్లా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పోతున్న టైంలో గిట్ల కాలం గ్యాలం వేసింది. నడమ ఓసారి టక్కరై 3 ఏండ్లు సినిమాలకు దూరం అయిందట. ఇక ఇప్పుడు పక్షవాతం వచ్చి మళ్ళోసారి మంచాన పడ్డాడు. సంపాదించిన పైసలన్నీ ఒడిచినాయట. ఇటు పానం బాగలేక అటు సినిమా ఛాన్సులు లేక అన్న గోస చిన్నగా లేదు పోన్రి. ఇక ముచ్చట ఆ నోట ఈ నోట సినిమా వాళ్ళకు తెలిసేటాలకు అప్పుడోగళ్ళు ఇప్పుడోగళ్ళు పోయి ధైర్యం చెప్పొస్తుండ్రు. ఇదివరకే హీరో మంచు మనోజు ఇంటికి పోయి మరి నేనున్నా ఏం పికర్ చేయకన్నట్టు చెప్పిండు. గిట్లనే మనం సైతం అని ఆపతిలో ఉన్న సినిమా వాళ్ళను ఆదుకునే ఇగురం చేసే ఇంకో నటుడు కాదంబరి కిరణ్ కూడా ఇంటికి పోయి సాయం చేసిండు. అక్కడిదక్కడనే చెక్కు రాసిచ్చిండు. కానీ ఒకప్పుడు అందరిని నవ్విచ్చిన మనిషి గిట్ల సినిమాలకు దూరం అయి కూనం బట్ట రాకుండా తయారయ్యేటాలకు అందరూ అయ్యో అనుకుంటారు ఇప్పుడు.